క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ అంటే అందరికీ ఆనందమే, అందరికీ సంతోషమే. మన ఈ చిన్న జీవితములో మనం ఎన్నో క్రిస్మస్ పండుగలను చూసి ఉంటాము. కానీ ప్రభువు ఏమి చెబుతూ ఉన్నారు అంటే, మీరు సరి అయినటువంటి సిద్ధపాటును కలిగి ఉంటే ఆనాడు పశువుల పాకలో జన్మించినటువంటి ఆ లోకరక్షకుడు ఈనాడు మీ హృదయములలో జన్మిస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 8వ వచనములో, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. క్రిస్మస్ పండుగ అనగా మనందరము కూడా ఎవరిని దర్శించడానికి వెళతాము? బోధకులనా, చుట్టుపక్క వారినా, రాజకీయ నాయకుడినా, గొప్పలు చెప్పుకోవడానికా, భజనలు చేయడానికా? ఎవరిని దర్శించడానికి వెళ్ళాలని ఉంది వాక్యము? నిర్మలమైనటువంటి హృదయము కలిగి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు నీలో ఏమి ఉన్నాయో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని తీసివేసి నీలో క్రీస్తు పుట్టేలాగున నీ హృదయాన్ని సిద్ధపరచుంటున్నాడు ఆయన. నీలో పాపము పెట్టుకుని, నీలో పరిశుద్ధత లేక, నీలో దేవుని యొక్క వాక్యము ఫలింపక అంగరంగ వైభవములుగా సంబరాలను, అంబరాలను నింగి నుండి నేలకు తాకే విధముగా మనం ఎంత చేస్తే ప్రయోజనము ఏమి ఉంటుంది? దైవజనులు కావచ్చు, దేవుని ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే మొదట ఏది శుభ్రము చేసుకోమని దేవుడు చెబుతూ ఉన్నాడు? హృదయాన్ని శుద్ధి చేసుకోమని చెప్తూ ఉన్నాడు. నీ హృదయము శుద్ధి చేసుకొనక ఎన్ని క్రిస్మస్ పండుగలను చేసినా దాని వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఉపదేశకుడు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనంలో ఆయన చాలా స్పష్టముగా మనకి ఒక వాక్యమును బోధిస్తూ ఉన్నారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకోవాలి అంటున్నాడు ఆయన. ప్రవర్తన సరిచూసుకోవడం అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవడమే. అచ్చటికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలెను గాని భజనలు చేయించుకోవడానికి వెళ్ళాలా? గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళాలా? అలాగనుందా వాక్యము? ఏమనుంది? అచ్చటికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలెను గాని మంచి చెడులు తెలియని మూర్ఖుల వలె బలి అర్పించుటకు కాదు. అనగా విధేయత కలిగి వాక్యమును విని వాక్య ప్రకారము జీవించుటకు, నీ హృదయమును శుభ్రపరచుటకు, నీ హృదయమును శుద్ధి చేసుకొనుటకు దేవుని మందిరానికి నీవు వెళ్ళాలి. కానీ మంచి చెడులు తెలుసుకోకుండా, మంచి చెడులు తెలియనటువంటి వారిగా అక్కడికి వెళ్ళి నీవు 10,000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా ఆ బలి వ్యర్థమంటున్నాడు ఆయన. మంచి చెడులు తెలియని మూర్ఖుల వలె బలిని అర్పించుటకు వెళ్ళకూడదు అంటున్నాడు ఆయన. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మన నుండి ఆశించేటువంటి సిద్ధపాటు అంటే ఏమిటి? ప్రార్థించడము, ఆరాధించడము, బైబిల్ అధ్యయనం చేయడము, దేవాలయానికి వెళ్ళడము, వాక్యము వినడము, వాక్యము ప్రకటించడము, వాక్య ప్రకారము జీవించడము, దేవుని వైపునకు అనేక ఆత్మలను నడిపించడము, నీలో ఉన్నటువంటి క్రీస్తును ఇతరులకు చూపించడము, నీలో ఉన్నటువంటి క్రీస్తును ఇతరులకు పంచడము. ఈ క్రీస్తుని ఇతరులకు పంచడము అంటే మనం అనుకుంటూ ఉంటాం, ఒక 10,000 రూపాయలు కానుక ఇచ్చి పంచడమని, లేదా 1,00,000 రూపాయలు కానుక ఇచ్చి పంచడమని, లేదా ఆ చుట్టూ కొంతమందిని ఏర్పరచుకుని చప్పట్లు కొట్టించుకుని భజన చేయించుకుంటే క్రీస్తును ప్రకటించినట్టు కాదు. క్రీస్తుని ప్రకటించడం అంటే అర్థం ఏమిటంటే, క్రీస్తులో ఉన్నటువంటి గుణములను, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమతత్వమును, క్రీస్తులో ఉన్నటువంటి విధేయతను, క్రీస్తులో ఉన్నటువంటి వినయమును, క్రీస్తులో ఉన్నటువంటి తగ్గింపుతనమును, క్రీస్తులో ఉన్నటువంటి సహాయం అనేటువంటి గుణమును మనము కలిగి ఉండడము, మనము ఇతరులకు చూపించడము, అది నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అవుతుంది. ఈ విధంగా మనలని ఆయన తయారు కామంటున్నారు, సిద్ధపడమంటున్నారు.
సంసిద్ధము కామని ఆయన సెలవిస్తూ ఉన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా, హృదయ సిద్ధపాటు కావాలని ప్రభు అడుగుతూ ఉన్నాడు. వంక దేవుని పుట్టినరోజు చేసేవన్నీ కూడా పనికి మాలినటువంటి కార్యములు, మన గొప్పల కొరకు, మన మెప్పుల కొరకు, మన భజనల కొరకు లోక రక్షకుని యొక్క పండుగను హాస్యాస్పదము చేయడము, అవమానపరచడము హృదయ సిద్ధపాటు అవుతుందా? అది లోకపు సిద్ధపాటు అవుతుందా? ఏమండి, ఒక మాట అడుగుతాను. బైబిల్ అంటే తెలియనటువంటి వారిని, బైబిల్ ఎప్పుడు చదవనటువంటి వారిని, యేసు ప్రభు అంటే తెలియనటువంటి వారిని, యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారిని, యేసు ప్రభుని అవహేళన చేస్తూ మాట్లాడేటువంటి వారిని, అన్య దేవతలను పూజించేటువంటి వారిని, అన్య దైవములను కొలిచేటువంటి వారిని, రక్షణ లేనటువంటి వారిని, అబద్ధములతో అసత్యములతో దేవునికి విరుద్ధకరమైనటువంటి జీవితమును జీవించేటువంటి వారిని, ప్రజలను మోసం చేస్తూ ప్రజలను దోచుకుని దాచుకునేటువంటి అలవాటు కల వారిని, సమస్త లోక మానవాళిని రక్షించుటకై ఉదయించినటువంటి లోక రక్షకుని యొక్క పుట్టినరోజు వేడుకలకు పిలవమని పవిత్ర గ్రంథములో ఎక్కడైనా రాయబడి ఉన్నదా? క్రిస్మస్ పండుగ అంటే ఆయన రక్షణను ప్రపంచానికి చాటి చెప్పడము. ప్రజలకు కావలసింది లోకపు సిద్ధపాటు కాదు. దేవుడు నీ హృదయంలో పుట్టడానికై నీ హృదయమును నీవు శుద్ధి గావించుకోవాలి.